తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ వెంకన్న సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. వీరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సినీ హీరో సుధీర్ బాబు, దర్శకుడు వేణు, నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రియ స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. వీరితో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. సినిమా జటాధార నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మా సైడ్ నుంచి మా టీం అందరం మా కృషి మేము చేసాం. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ కోసమే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మా నాన్నగారితో వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 2 సార్లైనా సంవత్సరంలో వస్తూ ఉంటాం. మంచి దర్శనం అయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అందరు నమస్కారం అండి. నాకు అందరికీ తెలుసు, రెగ్యులర్గా వస్తుంటాను స్వామివారి దర్శనానికి. సో చాలా చక్కగా జరిగింది దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం. సో మా పాపది మొక్కు ఉంది, మొక్కు కోసం వచ్చాము. సో బాగా జరిగింది. థ్యాంక్ యూ. అండ్ త్వరలో నా ఎల్లమ్మ సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది. ఒక 2 వీక్స్ 3 వీక్స్లో ఒక అఫీషియల్ మా ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందండి. సో హ్యాపీ వస్తుంది. ఇంకా అఫీషియల్గా ప్రొడక్షన్ నుంచి వస్తుందండి. సో మంచి ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో బాగుంటుంది.